श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 26వ అధ్యాయం, నిన్నటి తరువాయి. అలాంటిదే మరో అనుభవం చెప్తాను. భక్తుల విశృంఖలము అవిచారము అయిన మనోవృత్తిని బాబా ఎలా ఆపుతారో దాని ప్రశాంత చిత్తంతో వినండి. గోపాల నారాయణ అంబడేకర్ అనే పేరుగల సాయిబాబా శ్రేష్ఠ భక్తుడొకడు పూణేలో ఉండేవాడు. అతని కథను ఆధారపూర్వకంగా వినండి. ఇంగ్లీష్ ప్రభుత్వంలో ఆబ్కారీ డిపార్ట్మెంట్లో అతను ఉద్యోగం చేసేవాడు. 10 సంవత్సరాలు అయిపోయాక దాన్ని విడిచి అతని ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు.
అతనికి విధి వక్రించి ప్రతికూలమైంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. గ్రహదశ తిరిగింది. దాన్ని అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠాణే జిల్లాలో ఉద్యోగం ఉండేది. తరువాత విధివశాత్తు అతను జవ్వారు వచ్చాడు. అక్కడ అధికారి అయ్యాడు. అక్కడే అతను నిరుద్యోగి అయిపోయాడు. ఉద్యోగం అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. మళ్ళీ తిరిగి ఎలా లభిస్తుంది? అంబడేకర్ ప్రయత్నాలు ఎంత చేసినా అతనికి ప్రయోజనం కలగలేదు. కనుక ఎవరికీ దాస్యం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. దానికి తోడు ఆపదలు కూడా వచ్చి పడ్డాయి. అతను పూర్తిగా హతాశుడైనాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆపదల మీద ఆపదలు వచ్చి ఇంట్లోని పరిస్థితి సహింపరాని విధంగా అయింది. ఆ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం అతను షిరిడి వెళ్ళొస్తుండేవాడు. సాయిబాబా ముందు బాబా ముందు సాష్టాంగపడి రాత్రింబవళ్ళు ఆయనకు మొరపెట్టుకునేవాడు. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో అతనికి ఎంతో విరక్తి కలిగి ఇలా అనిపించింది. షిరిడి వెళ్ళి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈసారి కుటుంబంతో కలిసి 2 నెలలు షిరిడిలో ఉన్నాడు. ఓ రాత్రి ఏం జరిగిందో వినండి. దీక్షిత్వాడ ఎదురుగుండా ఎడ్లబండిపై కూర్చున్నప్పుడు అంబాడేకర్ మనసులో ఆలోచన తరంగాలు ఎక్కాయి. అతని జీవితంపై విసుగు పుట్టింది. అతని మనసు ఉదాసీనంగా అయిపోయింది. ఈ బాధలకి చాలు, వద్దు అనుకుని జీవించాలన్న ఆశను వదిలేసి విరక్తితో అంబాడేకర్ బావిలో దూకడానికి నిశ్చయించుకున్నాడు. దగ్గరలో ఎవరూ లేకుండా చూసి దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి తన మనసులోని కోరిక తీర్చుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య మహాపాపం, ఎంతో భయంకరమైనది. అయినా చనిపోవాలన్న తన ఆలోచనను అతను దృఢతరం చేసుకున్నాడు. కానీ ఈ జగత్తును నడిపించేవారు సాయిబాబా. ఆయన అంబాడేకర్ ఆలోచనను ఆపేశారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఓ భోజన గృహం ఉంది. అది నడిపే అతను కూడా బాబా సేవకుడే. సగునుడు అప్పుడు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి అంబాడేకర్ని ఇలా అడిగాడు. అక్కల్కోట మహారాజు గారి చరిత్ర ఎప్పుడైనా చదివావా? చూద్దాం చూద్దాం, ఏం పుస్తకం అది అంటూ అంబాడేకర్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సహజంగా పేజీలు తిరగేసి మధ్యలో అతను చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలుస్తుందో చదివే విషయం కూడా అలాగే కలుస్తుంది. అతను చదివిన వెంటనే తన హృదయంలోని ఆలోచనపై దాని ప్రభావం పడడమనే ఆ కథ సహజంగా జరిగింది. దానంతా శ్రోతలకు గ్రంథ విస్తరణ భయంతో క్లుప్తంగా చెప్తాను. అక్కల్కోటలో ఆత్మస్వరూపంలో నిమగ్నమయ్యే గొప్ప మహాత్ముడు స్వామి సమర్థ మహారాజు ఉంటున్నప్పుడు అనేక రోగాలతో బాధపడే భక్తుడు ఒకటికి సహింపురాని కష్టాలు ప్రాప్తించాయి. రోగాల నుంచి ముక్తుడు కావాలని ఎన్నో రోజులు అతను మహారాజుని సేవించాడు. అప్పుడు ఆ కష్టాన్ని సహించలేకపోవటం వల్ల ఆ భక్తుడు ఎంతో ఉద్విగ్నుడైనాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని రాత్రి వేళ ఒక బావిలో దూకాడు. ఇంతలో స్వామి సమర్థ మహారాజు అక్కడికి వచ్చి తన చేత్తో అతన్ని బయటికి తీసి అతనికి ఇలా ఉపదేశించాడు. భోక్తృత్వం భోక్తృత్వం అంటే ప్రారంధోషాన్ని అనుభవించడానికి వచ్చిన సుఖదుఖాలు అంతా అనుభవించవలసి ఉంటుంది. మన పూర్వకర్మను అనుసరించి వ్యాధులు, కుష్టు, క్లేశాలు, రోగాలు వస్తాయి. ఇవి పూర్తిగా అనుభవించక హత్య చేసుకుంటే దాని నుంచి ముక్తి ఎలా పొందుతావు? ఈ అనుభవం పూర్తి కాకపోతే మరో జన్మనెత్తవలసి వస్తుంది. కనుక అలాగే కష్టాలను కొంచెం సహనంతో అనుభవించు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ సమయోచితమైన కథను చదివి అంబాడేకర్ మనసులో విస్మయం చెందాడు. బాబా వ్యాపకత్వాన్ని చూసి తన స్థానంలో ఒక్కసారిగా హాయిగా కూర్చున్నాడు. ప్రారంభం అనుభవించి తీరాలని బాబా సరైన సమయానికి సూచించారని అంబాడేకర్ మనసుకు తెలిసింది. ఆత్మహత్య అనే ఆ గొప్ప సాహసానికి అతను పూనుకోలేదు. ఈ దృష్టాంతం అశరీరవాణి చెప్పిందని అంబాడేకర్ కనిపించింది. అతనికి సాయి చరణాల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే సాయిబాబా అసంభవం అనిపించే సంఘటనలను సంభవంగా చేస్తారు. సగుడిని నోటితో సాయి సంకేతాలను ఈ గ్రంథం ద్వారా లభించిన ఏ కొంచెం ఆలస్యమైన ప్రాణానికి ముప్పు వచ్చేది. జీవితం మట్టిపాలయ్యేది. కుటుంబానికి భయంకరమైన నష్టం కలిగేది. భార్యకి అనర్థం వాటిల్లేది. స్వార్థ పరమార్థాలు రెండూ కూడా పోయేవి. గ్రంథాన్ని నిమిత్తంగా చేసుకుని బాబా సగుడుడికి ప్రేరణ కలిగించి ఆత్మహత్య నుంచి అంబాడేకర్ మనసును వెనక మరల్చాడు. ఈ ప్రకారంగా జరిగి ఉండకపోతే అంబాడేకర్ పాపం వ్యర్థంగా ప్రాణాలు పోగొట్టుకునేవాడు. కానీ సాయి లాంటి తారకులు ఉన్న చోట చంపేవాడు మాత్రం ఎలా చంపగలడు? ఈ భక్తుడి తండ్రికి అక్కల్కోట స్వామిపై భక్తి ఉండేది. అదే భక్తిని కొడుకుతో ఇక ముందు కూడా నడిపించాలన్న స్పష్టమైన బోధన బాబా అతనికి ఈ అనుభవ రూపంతో చేశారు. సరే, తరువాత మంచి జరిగింది. ఆ రోజులు కూడా గడిచిపోయి అంబాడేకర్ జ్యోతిష్ శాస్త్రాన్ని కష్టపడి అభ్యసించాడు. దాని ఫలితం కూడా దక్కింది. సాయి కృపా ప్రసాదం పొందడంతో ఆ తర్వాత మంచి రోజులు వచ్చాయి. జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. మునుపటి దైన్యావస్థ నశించిపోయింది. గురు చరణాల్లో ప్రేమ పెరిగింది. ఆరోగ్యం, క్షేమం, సౌఖ్యం కలిగాయి. సంసారంలో విశ్రాంతి, ఐశ్వర్యం లభించాయి. అత్యంత ఆనందం ప్రాప్తించింది. ఒకదాని మించి ఒకటిగా అలా లెక్కలేనంతగా ఉన్న బాబా చమత్కారాలను చెప్తూ పోతుంటే
గ్రంథం విస్తరిస్తుంది కనుక కేవలం వాటి సారం మాత్రమే చెప్తున్నాను. హేమాడ్బంధు సాయిబాబాని శరణన్నాడు. రాబోయే అధ్యాయంలో శ్యామకి బాబా విష్ణు సహస్రనామం అనే దాన్ని ఎలా ఇచ్చారు అన్న మధురమైన వర్ణన వస్తుంది. శ్యామ వద్దంటున్నా అతని మీద అనివార్యమైన ప్రేమ వల్ల బాబా బలవంతంగా అతని విష్ణు సహస్రనామాన్ని, దాని గొప్ప మహాత్మ్యాన్ని అందంగా చెప్పిస్తారు. ఇప్పుడు విచారపూర్వకంగా ఈ కథ వినండి. అనుగ్రహించే సమయం వస్తే శిష్యుడికి అసలు ఇష్టం లేకపోయినా బాబా అనుగ్రహాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. సద్గురువు దగ్గర అనుగ్రహించడం అనే పద్ధతి ఎంతటి అలౌకికంగా ఉంటుందో ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రోతలు ఈ కథను ఆధారపూర్వకంగా వినాలి. సమస్త గుణాల నిధి, సకల శుభాలకు శుభం. ఆయన చరిత్ర పవిత్రం, పుణ్యకారకము. అదృష్టముంటేనే అది వినడానికి ప్రవృత్తమవుతాము. సరులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్బంధు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అపస్మారము లేదా ఆత్మహత్య నివారణ లేక నిజ గురు పద స్థిరీకరణం అని పేరు గల 26వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఏడవ అధ్యాయము. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయ కాంతులు వెదజల్లే అపరిమిత స్వానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్ని అన్ని రకాల తీర్థయాత్రలను చేసినట్లు, అదేవిధంగా ఒక్క సద్గురువు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. సాయుధ్యముక్తిని ప్రాప్తింపచేసే కల్పవృక్షమా, మీకు జయకారాలు. ఓ ఆత్మజ్ఞాన సాగరా, మీకు జయకారాలు. శ్రోతల మనసులకు మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి. ఆకాశంలోంచి మబ్బుల ద్వారా వర్షించే నీటిని చాతక పక్షి ఎంత ఆతృతతో తాగుతుందో అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనంద జలపాతాలు వర్షించే ఈ కథామృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథను విని ఆప్త ఇష్టమిత్రులతో కలిసి శ్రోతల శరీరంలో సర్వత్రా చెమటలు పట్టి కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనసు అక్కడే ఆగిపోగాక, కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచమవుగాక, పదే పదే ఏడవటం వెక్కిళ్ళు పెట్టడం జరుగుగాక, ఒకరిపై ఒకరికి ఉన్న విరోధం చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురుకృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురువు తప్ప దీన్ని ఇవ్వగలవారు ముల్లోకాలు గాలించినా కనిపించరు. కామం, క్రోధం మొదలైన 6 వికారాలు శాంతించకపోతే, గురు చరణాల్లో భక్తిభావం ఆనంద తాండవం చేసే అపరిమిత ప్రేమ శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తన మూలన సుఖం లభిస్తుందని గురువుకి ఎంతో ఆనందం కలుగుతుంది. లోక వీధుల్లో సంచరించే భక్తులు పరమార్థం వైపు మరలినప్పుడు గురువుకి కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవటం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవటమే. ఇది మధ్యాహ్నపు నీడల క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయా మారీచుడి గందరగోళపు పీడ చుట్టుకోకూడదని మనసుకి అనిపిస్తే అనన్య భావంతో సాయిబాబాని శరణు అనాలి. మాయని మటుమాయం చేయటానికి వేదశాస్త్రాల ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ నిర్జీవ వస్తువుల్లో ఈశ్వరుని చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలుగుతారు. నిజాం రాజ్యాన్ని వదిలి చాంద్బాయ్ పాటిల్ సాయి ఫకీర్ని తీసుకొని మొదట అహ్మద్నగర్ జిల్లాలోని నేవాసే అనే గ్రామానికి వచ్చాడు. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసి కానట్ గ్రామానికి చెందిన కమా అనే అతను కూడా ఉన్నాడు. తర్వాత ప్రసిద్ధ టాకలి అనే గ్రామానికి చెందిన దగడు అనే పేరుగల తమలపాకులమ్మే అతను,
కమ, సాయిబాబా వీరు ముగ్గురు షిరిడి వచ్చారు. అడుగడుగునా పవిత్ర తీర్థస్థలాలు పుష్కలంగా లెక్కలేనని ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడీయే అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు ఆ యోగం కలిసి రాకపోతే ఆ మహా అదృష్టం మనకి ఎలా దక్కేది? పామరములమైన మనకి ఈ సాయి సహవాస సౌఖ్యం ఎలా లభించేది? తమ కార్యాన్ని సాధింపచేసుకోవటం కోసం, తమని శరణన్న భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా వారికి యోగ్య మార్గం చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసుని ఏకాగ్రం చేసి శ్రీ సాయి చరిత్ర పారాయణ చేయాలి. పాపనాశకరమైన ఈ సాయి చరిత్ర గురుకృపను ప్రాప్తింప చేసుకోవటానికి ఉత్తమ సాధన. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుణ్ణి తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోపెట్టడం, ఒకరికి అక్కల్కోట స్వామి చిహ్నాన్నిచ్చి జాగృతం చేయటం, ఒకరికి అకల్పిత యుక్తితో ఆత్మహత్యను తప్పించి అతనిపై పడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటాన్ని వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో అప్పుడప్పుడు ప్రసన్నులై సాయిబాబా తమ భక్తులను కృపామృత రసధారలు వర్షించి ఎలా సుఖింపచేస్తారో చెప్తాను. ఆ దీక్షా పద్ధతి అపూర్వం. ఆయన ఆడుతూ పాడుతూ వినోదభరితంగా ఎవరెవరి కోసం ఎలాంటి పథకాలు వేసేవారో శ్రోతలు సావధానంగా వినండి. ఉపదేశం చేయటానికి బాబా ఉపయోగించే అనేక పద్ధతులు ఈ గ్రంథంలో ఇంతకుముందు వర్ణించాను. భక్తుల గ్రహణ స్థాయిని అనుసరించి ఆ స్థాయిలోనే బాబా వారికి ఉపదేశించేవారు. రోగం గురించిన వివరాలు వైద్యునికి తెలుస్తాయి. ఏ మాత్రతో గుణం కనిపిస్తుందో అది అతనికే తెలుస్తుంది. రోగికి దాని గురించి ఏమీ తెలీదు. అతను మొదట బెల్లం అడుగుతాడు. బెల్లం మధురంగా ఉండే మాట నిజమే, కానీ అది అపాయం కలిగిస్తుంది. రోగి దానికోసం మొండిపట్టు పడతాడు. బెల్లం అతని చేతిలో పెట్టకపోతే మందుని ముట్టుకోడు. రోగిని బలవంతం చేయకూడదు. కనుక వైద్యుడు ఒక ఉపాయం చేస్తాడు. మొదట అతనికి బెల్లం ఇస్తాడు, అప్పుడు ఔషధం ఇస్తాడు. ఈ విధంగా తన పని నెరవేర్చుకుంటారు. కానీ మందుతో పాటు లేదా తర్వాత తీసుకునే పదార్థాన్ని మారుస్తాడు. దానివల్ల బెల్లం దోషం నశించిపోయి నిర్దేశించబడ్డ ఆ మందు పనిచేస్తుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ బాబా పెట్టే ఆ నియమం అందరికీ అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండేది కాదు. వారి వారి స్వభావాలను, అర్హతలను బట్టి, వారి సేవ, భక్తియుక్త ప్రేమలను బట్టి వారిని ఆయన అనుగ్రహించేవారు. దీనికి సంబంధించి బాబా పనులు నిజంగా విలక్షణంగానూ అద్భుతంగానూ ఉండేవి. ఆయన ఎవరి మీద ఎప్పుడు ప్రసన్నులయ్యేవారో, ఆయన తమ కృపాపూర్వకమైన ఉపదేశాన్ని ఎలా ఏ పరిస్థితిలో చేసేవారో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఒకవేళ తమ మనసుకు అనిపిస్తే అప్పుడు ఆయన కోరకుండానే సహజంగా హాస్యంతో భక్తులను కృతార్థులను చేసేవారు. భక్తులకు ఏదైనా ఒక గ్రంథం చదవాలి అనిపించినప్పుడు గ్రంథాన్ని బాబా చేతికిచ్చి ఆ గ్రంథాన్ని ప్రసాద రూపకంగా తిరిగి తీసుకోవాలని సహజంగా భక్తుల మనసుకి అనిపించేది. ఆ తరువాత ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తమ హితం సాధించబడుతుందని, దానిపై మనసు పెట్టి పవిత్రంగా శ్రవణం చేస్తే శ్రోత భక్తులకి ఇద్దరికీ పరమ శ్రేయస్సు కలుగుతుందన్న శ్రద్ధ ఆ భక్తులకు ఉండేది. కొందరు దశావతారాల బొమ్మలు అంటే శ్రీ విష్ణువు 10 అవతారాలు అంటే మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, రాబోయే కల్కి లేదా స్తోత్రాలు, కొందరు పంచరత్న గీతాల్లాంటి అంటే ఇది ఓ చిన్న పుస్తకం, మహాభారతంలోని తరువాతి 5 రత్నాలు సమావిష్టం చేసిన పుస్తకం. 1 శ్రీమద్ భాగవతం, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, 3 భీష్మ స్తవరంజనం అంటే శాంతి పర్వంలోని
47వ అధ్యాయంలోని భీష్ముడు చేసిన శ్రీకృష్ణ స్తుతి. 4. అనుస్మృతి అంటే శాంతి పర్వం. 209వ అధ్యాయం 36వ శ్లోకం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం యొక్క మహత్యం. నారద దేవర్షి చేసిన విష్ణు భగవానుని స్తుతి. 5. గజేంద్ర మోక్షం. శాంతి పర్వంలో గజేంద్రుణ్ణి అంటే గొప్ప ఏనుగుణ్ణి అన్నింటా గొప్ప బలిష్టమైన ముసలి పట్టుకున్నప్పుడు దాని కేకలు విని విష్ణు భగవానుడు గరుడుని మీద పరిగెత్తి వచ్చి చేసే ముక్తి వర్ణన. పవిత్ర పుస్తకాలను చరిత్రలను అర్పించేవారు. కొందరు దాసుగను రచించిన సంత లీలామృతం భక్త లీలామృతం కూడా అర్పించేవారు. అయితే ఒకసారి ఒకరు వివేక సింధు అంటే ఈ గ్రంథం ఆద్య కవి ముకుందరాజ్ అనే అతను 1188వ సంవత్సరంలో అంటే జ్ఞానేశ్వరి కన్నా 102 సంవత్సరాల ముందు మరాఠీ భాషలో రచించిన గ్రంథం. ఇందులో ముఖ్య విషయం అద్వైతవాదం. ఉపనిషత్తులను మదనం చేసి ఈ గ్రంథాన్ని రచించారు. ఒకరు వివేక సింధువుని అర్పించారు. కానీ బాబా దాన్ని శ్యామకిచ్చి ఇలా అన్నారు, శ్యామ, ఈ పుస్తకాన్ని నీ దగ్గర ఉండని, దీన్ని నీ ఇంట్లో జాగ్రత్తగా పెట్టు. శ్యామ ఈ ఆజ్ఞను శిరసా వహించి ఆ పుస్తకాన్ని బట్టలో కట్టి పెట్టాడు. బాబా చేతికిచ్చి ప్రసాదంగా తిరిగి తీసుకోవాలని మనసులో అనుకున్న భక్తులు దుకాణాల నుంచి పుస్తకాలు కొంటూ ఉండేవారు. బాబా స్వభావం ఉదారమైనదే అయినప్పటికీ ఇలా అడగడానికి ధైర్యం కావాలి. కనుక భక్తులు మాధవరావును వెంట తీసుకొని అతన్ని ఆయన ముందు నిలబెట్టేవారు. అతను ముందు అవకాశం చూసుకుని గ్రంథాన్ని బాబా చేతికిచ్చేవాడు. బాబాకి గ్రంథం యొక్క గొప్పతనము అలాగే భక్తుల యోగ్యత కూడా బాగా తెలుసు. భక్తులు గ్రంథాన్ని ఆయన చేతికిచ్చేవారు. బాబా దాన్ని పైపైన చూసేవారు. భక్తులు దాన్ని తిరిగి బాబా తమకివ్వాలని చేతిని ముందుకు చాచేవారు. కానీ బాబా దాన్ని వారికి ఇవ్వకుండా మాధవరావుకి ఇచ్చి ఇలా అనేవారు, శ్యామా, ఈ పుస్తక పత్రిని నీ దగ్గరుంచు, ఇప్పుడికిది నీ దగ్గరుండని. శ్యామ స్పష్టంగా అడిగేవాడు. ఈ భక్తులు ఉత్కంఠంతో చేతులు చాచారు. వారికి ఆ ప్రతులు ఇవ్వమంటారా? అప్పుడు బాబా వాటిని నీవే ఉంచుకో అనేవారు. ఒకసారి ఒక భక్తుడు కాకా మహాజనికి ఏకనాథ భాగవతం చదవాలని ఎంతగానో అనిపించింది. అతను ఏకనాథ భాగవత పత్రిని ఒకటి తీసుకుని షిరిడి వచ్చాడు. మాధవరావు అతన్ని కలవడాన్ని వచ్చినప్పుడు అతనికి ఆ పుస్తకాన్ని చదవాలనిపించి దాన్ని తీసుకుని చేత్తో పట్టుకొని మసీదుకి వెళ్ళాడు. బాబా అతన్ని సహజంగా ఇలా అడిగారు, శ్యామ, ఈ పుస్తకం ఏమిటి? దానికి శ్యామ అదేమిటో చెప్పాడు. బాబా దాన్ని చేత్తో తీసుకొని చూసి తిరిగి అతనికి ఇచ్చేశారు. నిజానికి ఆ ఏకనాథ భాగవత పత్రి మహాజనికి ఇదివరకు సాయిబాబా తమ చేత్తో ప్రసాదంగా ఇచ్చినదే. ఆ గ్రంథానికి యజమానిని నేను కాను, అది కాకా మహాజనిది. దాన్ని చదవాలన్న కోరికతో చదవడానికి మాత్రమే ఇప్పుడు నేను తీసుకొచ్చాను అని స్పష్టంగా మాధవరావు బాబాకి చెప్పాడు. అయినా బాబా అతనితో ఇలా అన్నారు, నీకిది పనికొస్తుంది, అందుకే నీ చేతికిచ్చాను. నీ పుస్తకాల్లో దీన్ని పెట్టు. సరే. కొద్ది కాలమయ్యాక కాకా మహాజని తిరిగి షిరిడి వచ్చాడు. తనతో పాటు మరో ఏకనాథ భాగవతం తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. బాబా దాన్ని ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చేశారు. బాగా మనసు పెట్టు, దీనివల్లే నిజంగా నీకు ప్రయోజనం కలుగుతుంది అని కాకాకి వాగ్దానం చేశారు. ఇది మంచి పుస్తకం, దీన్ని ఎవరికీ ఇవ్వకు అని కూడా కరుణ జాలువారగా చెప్పారు. ప్రేమ ముప్పిరిగొనగా కాక బాబాకి నమస్కరించాడు. సాయిబాబాకి స్వతహాగా ఇచ్చలన్నీ నెరవేరాయి. ఏ వస్తువు మీద ఆయనకి లోభం లేదు. ఈశ్వర భక్తే ఆయన స్వాభావిక ప్రకృతి. ఆయన ఏ వస్తువునైనా సంగ్రహించుకోవాలని దాచుకోవాలని ఎందుకు శ్రమ పడతారు? బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుసు? వినడానికి సాధనాలు పాపాలను నశింపజేయగలవి అయిన ఈ గ్రంథాలు
వ్యవహారిక దృష్ట్యా భక్తుల కోసం ఒక చోట చేర్చాలి. ఇప్పుడు షిరిడీ ఒక క్షేత్రం అయింది. ఆయన శిష్యులు దేశ దేశాల నుంచి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాన సభలు జరిపిస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను స్వయంగా నిజధామానికి వెళ్ళినప్పుడు శ్యామ తన సంగ్రహం నుంచి ఈ గ్రంథాలన్నిటినీ భక్తులకు చూపిస్తాడు. అప్పుడు గ్రంథాలు నా ప్రతిరూపాలే అవుతాయి. నేను దేహధారిగా ఉన్నప్పుడు నేను నా భక్తులకు జ్ఞానాన్నిచ్చినట్లే నా దేహ విసర్జన తరువాత ఈ గ్రంథాలు అదే పని చేస్తాయి. భక్తులకి వారు షిరిడీలో ఉన్నా వేరే చోట్ల ఉన్నా అలా అత్యంత పవిత్రమైన ఆ పాప వినాశకర గ్రంథాల ద్వారా తమ స్మరణ జరగాలన్న ఉద్దేశంతో బాబా ఈ గ్రంథాలన్నీ సంగ్రహింపజేసేవారు. రామాయణం గాని భాగవతం గాని లేదా పారమార్థిక గ్రంథాలేవైనా కానీ అందులోని రాముడు కృష్ణుడు లేక ఇతర దేవతలు ఎవరి చరిత్రలను చదువుతున్నా వెనక ముందు సాయిబాబానే కనిపిస్తారు. ఈ గ్రంథంలోని విభూతుల్లో సాయిబాబా స్వయంగా రూపం ధరించి ఉన్నట్లనిపిస్తుంది. శ్రోతలకు వక్తలకు కళ్ళెదుట ఆ మహాపురుషులు కాక సాయిబాబా మూర్తే కనిపిస్తుంది. భక్తులు గ్రంథాలను గురువుకి అర్పించినా లేక బ్రాహ్మణులకి దానమిచ్చినా దానితో కూడా దాతకు శ్రేయస్సు కలుగుతుంది. దీనికి శాస్త్ర ఆధారం ఉంది. ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 477వ ఓవి చూడండి. ఈ గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్లి సంగ్రహంలో జాగ్రత్త చెయ్యి అని బాబా శ్యామని ఆజ్ఞాపించారు. ఇదేమన్నా ఇలాంటి మామూలు ఉపదేశమా? శ్యామకి బాబా పట్ల అపరిమిత భక్తి ఉన్నట్లే బాబాకి కూడా అతనిపై అంత అనివార్యమైన ప్రేమ ఉండేది. అతనికి ఏదైనా ఒక పారమార్థిక నియమాన్ని పెట్టాలని బాబా మనసులో సంకల్పం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. శ్యామకు కోరిక లేనప్పటికీ అతనిపై ఏ రకంగా అనుగ్రహం చూపారో చూడండి. ఓ రోజు రామదాస సంప్రదాయానికి చెందిన ఓ వ్యక్తి మసీదుకొచ్చాడు. అతనికి రోజు రామాయణం చదివే నియమం ఉంది. ఉదయాన్నే శౌచము ముఖ ప్రక్షాళనం కానిచ్చి విభూది పెట్టుకొని స్నాన సంధ్యాదులు చేసుకొని కాషాయ రంగు వస్త్రం కట్టుకొని విధిపూర్వకంగా తన నియమిత కార్యానికి కూర్చునేవాడు. మొదట విష్ణు సహస్రనామ పఠనము, తరువాత ఆధ్యాత్మిక రామాయణము పారాయణము శ్రద్ధాపూర్వకంగా చేసేవాడు. అలా ఎంతో కాలం గడిచాక మాధవరావు వంతు వచ్చినప్పుడు సాయి సమర్థుల మనసులో కలిగిన సంకల్పాన్ని శ్రోతలు వినండి. మాధవరావు సేవ ఫలించింది. భక్తి మార్గంలో అతనికి ఉపదేశం అనే ప్రసాదం లభింప చేయాలని, సంసారంలో అతను హాయిగా ఉండాలని, అందుకోసం అతనికి ఏదైనా ఒక నియమం విధించాలని బాబా మనసుకి తోచింది. బాబా ఆ రామదాసుని తమ దగ్గరికి పిలిచి ఇలా అన్నారు. నా కడుపులో నొప్పిగా ఉంది. పేగులు తెగిపోయేటట్లున్నాయి. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను. వెంటనే వీధిలోనికి పోయి సోనాముఖి తీసుకురా. దాన్ని కొద్ది మోతాదులో నోట్లో వేసుకోకపోతే కడుపు నొప్పి తగ్గేలా లేదు. రామదాసు పాపం అమాయకుడు. ఆజ్ఞను తూచా తప్పక పాటించేవాడు. తను చదువుతున్న గ్రంథంలో ఆపిన చోట గుర్తుపెట్టుకొని దాన్ని కింద పెట్టి అతను వీధిలోకి పరిగెత్తాడు. రామదాసు మసీదు కిందకి అలా దిగాడో లేదో ఇక్కడ బాబా ఏం చేశారంటే వెంటనే తమ ఆసనంలోంచి లేచి ఆ గ్రంథాల దగ్గరకెళ్ళారు. ఇతర గ్రంథాలతో పాటు అక్కడ విష్ణు సహస్రనామ గ్రంథం ఉంది. దాన్ని తీసుకొని తిరిగి తన స్థానంలోనికి వచ్చారు. తర్వాత ఆయన మాధవరావుతో, శ్యామ, ఈ గ్రంథం చూడు, చాలా శుభప్రదమైనది. అందుకే నేను నీకు దీన్ని ఇస్తున్నాను. దాన్ని నీవు చదివి చూడు. ఓసారి నాకు గుండె దడ వచ్చి ఎంతో బాధ కలిగింది. ప్రాణం తల్లడిల్లిపోయింది. నేను అసలు బ్రతుకుతానా అన్నంత భయం కలిగింది. ఏం చెప్పను శ్యామ. అలాంటి ఆ సందర్భంలో ఈ విష్ణు సహస్రనామం గ్రంథం నాకెంతో ఉపయోగపడింది. ఈ ప్రాణాలు దానివల్లే రక్షించబడ్డాయి. ఒక క్షణం పాటు ఆ గ్రంథాన్ని నేను గుండెల మీద పెట్టుకున్నాను అంతే. వెంటనే ప్రాణం కుదుటపడింది. అల్లాయే గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది నాకు. నా ప్రాణం దానివల్ల రక్షించబడింది కనుక చెప్తున్నాను శ్యామ, ఈ గ్రంథం నీకోసమే ఇస్తున్నాను. మెల్లమెల్లగా చదువు. రోజుకొక అక్షరమైనా బాగా గుర్తుపెట్టుకో. ఈ గ్రంథం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. ఈ గ్రంథం నాకొద్దు. రామదాసు నాపై కోపిస్తాడు. తను లేకుండా చూసి ఈ దొంగ పని నేనే చేశానంటాడతను. అసలే అతను పిచ్చివాడు, తల తిరుగుడు మనిషి, మొండివాడు, కఠినాత్ముడు. ఈ అనవసరమైన
పోట్లాటకు నేనెందుకు కారణమవ్వాలి? ఆ కష్టం నేను పడలేను. అదీగాక ఈ గ్రంథం సంస్కృత గ్రంథం, మరి నా భాషో పల్లెటూరిది. నేను చదువురాని వాణ్ణి. నా నాలుక నుంచి అసలు ద్వితీయ అక్షరాలు సరిగా బయటికి రావు. నా ఉచ్చారణ కూడా అంతంత మాత్రమే, స్పష్టంగా ఉండదు. బాబా చేసిన ఈ పని చూసి శ్యామకి బాబా మా ఇద్దరి మధ్య తగువు పెడుతున్నారు అనిపించింది. అంతేగాని బాబా తనని ఎంత మనసారా ప్రేమిస్తున్నారో అన్న ఆలోచనే శ్యామకి రాలేదు. నా శ్యామ అసలే అమాయకుడు. అతనంటే నాకెంతో ముద్దు. అతను నన్నెంతగానో ప్రేమిస్తాడు. అతనిపై నాకెంతో దయ. ఈ విష్ణు సహస్రనామాలను అతని మెడలో నా చేతులతో స్వయంగా నేనే వేస్తాను. అతని నాలుకకు నామ రుచి చూపి అతన్ని సంసారిక దుఃఖాల నుంచి విముక్తి చేస్తాను. దైవనామం లేదా గురునామం పాప పర్వతాలను పడగొడుతుంది. నామం దేహంపైని ఆసక్తిని తొలగిస్తుంది. నామం కోట్లాది దుష్ట వాసనలను సమూలంగా దూరంగా తరిమివేసి నశింపజేస్తుంది. నామం కాలుడి మెడను విరిచేస్తుంది. జనన మరణ పరిభ్రమణను తప్పిస్తుంది. అలా ఉంటుంది సహస్రనామ విధి. దానిపై శ్యామకి ఆసక్తిని రేకెత్తించాలని నాకు అనిపిస్తుంది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా దృఢంగా తీసుకుంటే అది ఉత్తమోత్తమం. కానీ ఒకవేళ సహజంగా తెలియకుండా తీసుకున్నప్పటికీ అది చెడు కాదు. మనసులో లేకుండా నాలుకపై వచ్చినా అది తన ప్రభావాన్ని ప్రకటన చేయక మానదు. అంతఃకరణను శుద్ధి చేయడానికి నామం లాంటి సులభ సాధనం మరొకటి లేదు. తుకోబా ఇలా అంటారు. విఠోబా మీద ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని మించిన సాధన మరొకటి లేదు. నామం నాలుకకి అలంకారం. నామం పరమార్థానికి పుష్టి. నామం చేయడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నామానికి విధి విధానాలు అవసరం లేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, దుఃఖిస్తూ అలా నానా రకాలైన అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు నామాన్ని విస్మరించవద్దు. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 7వ ఓవి. నామంతో పాపాలన్నీ పారిపోతాయి. నామం సదా పవిత్రమైనది. నామాన్ని నిరంతరం స్మరించే శరీరం పుణ్య శరీరమే అని తెలుసుకోవాలి. మహాదోషాలనే కొండలు కూడా రామనామంతో కరిగిపోతాయి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం. అఖండంగా నా నామాన్ని చేసేవారు సంపూర్ణంగా తరించిపోతారు. ఇతర సాధనాలు వేటితోనూ పని లేదు. కేవలం నామస్మరణతోనే ముక్తికాంత వచ్చి ముంగిట వాల్తుంది. నా నామఘోష చేసే వారి పాపాలు దగ్ధమవుతాయని తెలుసుకోవాలి. నా నామాన్ని సతతము మనసులో మెల్లగా జపించే భక్తులు నాకు ఉత్తమ గుణ సంపన్నులైన మానవుల కన్నా అత్యంత సుగుణరాశులుగా అనిపిస్తారు. ఇదే బాబా మనోగతం. ఆయన ఆచరణ కూడా అలాగే ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్యామ వద్దంటున్నప్పటికీ బాబా విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. తండ్రి, తాత, ముత్తాతలు పుణ్యం గొప్పదవటం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకు విధి విధానాలు అవసరం. కానీ నామం నిరంతరం చేస్తుండవచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాలలో, చివరికి అంతిమ క్షణాల్లోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 1. నామాన్ని చేయకూడని సమయం అంటూ ఉండదు. ప్రదోషం, సెలవు రోజు, చతుర్దశి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాలలో వేదపఠనం లేదా శిక్షణ చేయకూడదు అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరొకటి లేదు. భగవంతుడు ఏకనాథ భాగవతంలో ఇలా అంటారు: సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండటమే. అందులో విశేషం నామకీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ మహారాజ్ కూడా ఒక పొరుగువాడికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పాడు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాథుని ఇంట్లో ఎన్నడూ అడుగుపెట్టి ఎరగడు.
నాదునికి అతనిపై దయ కలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని నాదుడికి అతనిపై ఎంతో దయ కలిగింది. అతని చెడు ప్రవర్తనను ఎలా ఆపాలని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాదుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవటం లేదా కంఠస్థం చేయటం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తుంది. కనుకే బాబా దీన్ని శ్యామకివ్వాలని దృఢంగా అనుకున్నాడు. అంతలో రామదాసు అంగడి నుంచి సోనాముఖి మందు తీసుకుని హడావుడిగా తిరిగొచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించనీకర్ అక్కడే నిలబడి ఉన్నాడు. అతను రామదాసుకు జరిగిన విషయమంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత కలవాడినన్న భావన గల ఆ తగులు మారి నారదుడు మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తీభవించిన కుతర్కం. అతని మనస్సులో మాధవరావు మీద అనుమానం కలిగి నా పారాయణ గ్రంథం కాజేయటానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనస్సులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలమయ్యి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకు కడుపు నొప్పి రావటమంతా పచ్చి మోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్ను పడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చినా సరే ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బ్రద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడటం వల్లనే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకు నెట్టేసి ఏమీ ఎరగనట్లు ఉండిపోయావు. మాధవరావు అతనికి ఎంతో నచ్చ చెప్పబోయాడు. కానీ రామదాస్ కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు. నేను మోసగాడినని ఊరికే నా మీద నింద వేయకు. నీ గ్రంథం ఏ పాటిది? అలాంటివి బజార్లో కావలసినన్ని దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారపుదా లేక దానికి ఏమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బ్రతుకు వ్యర్థం. ఆ ప్రకారంగా రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదు మధురంగా ఇలా అన్నారు. ఏం మునిగిపోయిందిరా రామదాసు? ఊరికి ఎందుకలా బాధపడతావు? అరే శ్యామ మన పిల్లవాడే కదా. నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావెందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావే. ఇంత తగువుల మారివాడివేమిట్రా నువ్వు? మృదు మధురంగా సమాధానం చెప్పలేవా? అరే ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగా ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మిక రామాయణం చదువుతా, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తావు. అయినా ఆలోచన రహితమైన అడ్డు ఆపులేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసుని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసురా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మృదుమధురంగా సమాధానం చెప్పలేవా? అరే ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తావు. అయినా ఆలోచనారహితమైన అడ్డు ఆపు లేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసువిరా? నువ్వసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే
పుస్తకంలో భాగాన్ని పెట్టటమే లేదు. పుస్తక లోభాన్ని వదిలిపెట్టటమే లేదు. నీ ప్రవర్తనని ఏమనాలి? రామదాసు అన్నవాడికి ఎలాంటి మమకారము ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒకేలాగే వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకొన్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటుకు వెళ్ళి కూర్చో. ఒక పైసా పెడితే బోలెడన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ మనకు కావలసిన మనుషులు కల్పాంతరం వరకు కాగడా పెట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికి నీ పుస్తకానికి ఎంత గొప్పతనం ఉందో అది శ్యామాకేం తెలుసు? నేనే నా ఇష్టంతోనే దాన్ని తీసి అతనికి ఇచ్చాను. నీకది కంటతా వచ్చు కనుక అది శ్యామాకివ్వాలని నా మనసు కనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆ వర్తన మళ్ళీ మళ్ళీ చదవటం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో ఎంత రసార్థత, ఎంత మాధుర్యం ఉన్నాయి, ఎంత కారుణ్యము, ఆత్మానందమనే నీటి శీతలత ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. రామదాసు మనసుకి అప్పటికీ తెలిసింది. ముఖం కోపంతో కందగడ్డలా ఎర్రగా చేసుకుని మాధవరావుతో ఇలా అన్నాడు. ఈ సహస్రనామ పుస్తకం బదులు నీ పంచరత్న గీతను తీసుకుంటా. నీకు ముందే చెప్తున్నా. రామదాసు ఇలా శాంతించటం చూసి మాధవరావుకు ఆనందం కలిగి ఇలా అన్నాడు. ఒకటేమిటి, నేనెన్నేది 10 పంచరత్న గీతలను తిరిగిస్తాను. సరే, తర్వాత ఆ తగువ సమసిపోయింది. దానికి బదులు పంచరత్న గీత ఇవ్వబడింది. పంచరత్న గీతలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట ఆధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని పారాయణ మీద పారాయణ చేసే ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషం ఫలాని వారిదని ఎలా అనగలం? జరిగిన ఈ సంఘటన జరగకపోతే విష్ణు సహస్రనామ మహత్యం జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తమ భక్తుల కోసం ఇచ్చిన ఒక అలౌకిక కానుక. బాబా ఎంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు. అవి కంఠస్థం కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపచేయటానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తర్వాత శ్యామకు ఆ గ్రంథం మీద నిష్ట కుదిరింది. కాకాసాహబ్ దీక్షిత్, ప్రొఫెసర్ గణేష్ గోవింద నరకేల్ ఉచ్చారణతో సహా దాన్ని అతనికి నేర్పించాడు. అప్పుడు మాధవరావుకు అది చదవటం వచ్చింది. తర్వాత దాన్ని కంటతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాట వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమైంది. అంతేకాక అది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సహాయ సుఖకారకమైన కాలక్షేపమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకు ఎంతో ఇష్టం. సందర్భానుసారం దాన్ని ఆయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఓసారి బాబూసాహెబ్ జోగ్కి షిరిడీ పోస్ట్లో తపాలా ద్వారా ఓ పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవటానికి అతను హడావిడిగా బయలుదేరారు. అదేమిటా అని చూస్తే అది లోకమాన్య తిలక్ రాసిన గీతారహస్యం అనే పేరు గల పుస్తకం అని తెలిసింది. జోగ్ దాన్ని సంకలో పెట్టుకుని మసీదులో బాబా దర్శనానికి వచ్చారు. బాబాకి నమస్కరించటానికి తల ఉంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాబు సాహెబ్, ఈ పార్సిల్ ఏమిటి? జోగు బాబా సమక్షంలో ఆ పార్సిల్ నిప్పారు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సిల్ ఆయన చేతికిచ్చారు. బాబా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని వెంటనే పేజీలు తిరగవేసి చూశారు. జేబులోంచి ఓ రూపాయి తీసి ప్రేమగా దానిపై పెట్టారు.
అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని గూడులో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుల మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలైనా వర్ణించి చెప్పవచ్చు. కానీ గ్రంథం బాగా విస్తరిస్తుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. పైన లోకమాన్య పేరు వచ్చిందని దాని గురించి దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ కోసం పట్టుకున్నప్పటికీ చెప్పాలనిపిస్తుంది. 1917 సంవత్సరం మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్ శ్రీ కీర్తిశేషులు దాదాసాహెబ్ కాపర్తో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. బాబా అతని మాధవరావు వద్ద భోంచేసి కొద్దిగా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత వెళ్ళమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వాతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగారు. సర్వజ్ఞుడైన బాబా అతనికి ఇలా జవాబిచ్చారు, నీకు ఇప్పుడు వయసు మీరిపోతుంది, నీకు విశ్రాంతి అవసరం, నువ్వు ఇప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తరువాత నిజంగానే లోకమాన్య వెంటనే 1920 సంవత్సరం ఆగస్టు 1న మరణించారు. స్వరాజ్యం సంపాదించిన అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తరువాత మహాత్మా గాంధీజీ ముందుకొచ్చి దాన్ని రూపకల్పన చేశారు. ఓసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుంచి దాదాసాహెబ్ కాపర్దే వచ్చారు. కుటుంబ సమేతముగా షిరిడీలో ఉండిపోయారు. అనురాగ అరవిందాన్ని వెదజల్లి బాబా ప్రేమలో మైమరిచిపోయారు. కాపర్దే సామాన్య వ్యక్తి ఏమీ కాదు. అతను గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవారు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట అతను చేతులు జోడించి ఆయన శరణాలపై తలనుంచేవారు. అతను ఇంగ్లీష్ భాషను క్షుణ్ణంగా అభ్యసించేవారు. ఆ రోజుల్లోని విధాన సభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్కు పటిమతో అందరినీ ఊపేసేవారు. కానీ సాయి ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవారు. బాబాకి ఎందరో భక్తులు ఉండేవారు. కానీ ఆయన ముందు కాపర్దే, నోల్కర్, పండరిపురం జడ్జి నోల్కర్ ఏంటండి, బుట్టి, నాగపూర్ చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవ్వరూ మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు, ఆయనతో సమానంగా మాట్లాడేవారు మాట. నోట్లో నోరు పెట్టేవారంటే బాబాతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయము ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలు ఏమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవటం అంటే ఏమిటి? బాబా ఎదుట సదా వీరు తల వంచుకునే కూర్చునేవారు. నిజానికి వారు నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినటంతో కూడా వారు వినయాన్నే ప్రదర్శించేవారు. మహాపండితుడు విద్యారణ్యుడు రచించిన పంచదశిని వ్యాఖ్యానించగల అంటే ఉపనిషత్తుల సారాంతాన్ని తీసి రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం. అద్వైతం మీద రాసిన గ్రంథాలు ఉత్తమ గ్రంథం ఈ ఉపనిషత్తు. అయితే సహజంగా దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఆ దాదా సాహెబ్ కాపర్దే మసీదులోకి రాగానే మౌనంగా కూర్చునేవారు. శబ్ద బ్రహ్మ అంటే వేదాంతం, తేజస్ ఎంతైనా ఉండని, అది శుద్ధ బ్రహ్మ ముందు సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూప శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమైపోతుంది. సాయి మహారాజ్ సాక్షాత్ తేజస్వి పరబ్రహ్మ, ఆయన ముందు విద్వత్తు సిగ్గుపడుతుంది. దాదాసాహెబ్ కాపర్దే షిరిడిలో 4 నెలలు ఉన్నారు. అతని భార్య 7 నెలలు ఉన్నారు. ఇద్దరికీ కూడా షిరిడిలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరురాలు. ఆమెకు సాయి అంటే వల్లమాన్య ప్రేమ ఉండేది. మసీదుకి స్వహస్తాలతో బాబా కోసం నైవేద్య బల్యం తీసుకువచ్చేవారు. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేవారు. మహారాజు తిన్న తర్వాతనేమో భోజనం చేసేవారు. సరే, ఓసారి అదృష్టపు గడియలు ఆమె ముందు అలవోకగా వాలే. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి పరమభక్తులైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహాలను వర్షించేవారు. వినేవారు ఉదయంలో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ్వ కేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నం, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకొని భోజనం పళ్ళ్యాన్ని తీసుకొచ్చారు. అలా పళ్ళ్యం రాగానే బాబా గొప్ప ఆతృతతో కప్ని చేతులు పైకి లాక్కుని తమ అసనమేంచి లేశారు. తాము భోజనం చేసే స్థానానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళ్యాన్ని తమ ముందుకు లాక్కుని దాని మీద పెట్టిన మూతను పక్కకు పెట్టి ఆయన అన్నం తినటానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతో మంచి నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలా పడి ఉండేవి. మరి ఈ నైవేద్యం మీద బాబాకి ఎంత ప్రేమ ఎందుకు? ఇలాంటి ఇష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసును అవి సృజిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నారు. అతను సాయిబాబాతో ఇలా అన్నారు, ఈ భేదభావం ఐమషం ఎందుకు? కొందరి పళ్ళ్యాలను పక్కకు నెట్టేస్తారు, కొందరు వెండి పళ్ళ్యాలను కూడా ఎగరగొట్టేస్తారు. నీ మీద రాగాన్ని వెంటనే లేచి తినటం మొదలుపెట్టారు. ఎంత ఇడ్డోరు ఇది! ఈమె అన్నం రుచికరమైనదా?
దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తుంది. మీకు కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి విశేషాలు మీకెందుకు ఉండాలి? బాబా ఇలా సమాధానం ఇచ్చారు. ఈ అన్నం అపూర్వతని ఏమని చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారం చెందిన ఎంతో పుష్టిగా ఉండే బాగా పాలిచ్చే ఒక ఆవు. తర్వాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తర్వాత ఒక శక్తిరెడ్డి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక వ్యాపారస్తుడి భార్య అయింది. ఇప్పుడు బ్రాహ్మణి కడుపున జన్మించారు. ఈమె చాలా కాలం తర్వాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని, మనసు తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నారు. చేతులు, నోరు కడుక్కున్నారు. తృప్తితో తేంచారు. తమ ఆసనంలో వెళ్ళి కూర్చున్నారు. ఆ స్త్రీ అప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కటం మొదలెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకుని ఆమెకు శ్రేయోదయమైన మాటలు చెప్పసాగారు. ఆమె పాదాలను నొక్కి ఆ స్త్రీ చేతును బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము, భక్తురాలు చేసుకునే పరస్పర క్షేమ వాళ్ళని పర్యాసమాడారు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యం ఇది. ఈ పరస్పర ప్రేమను చూస్తుంటే మనకెంతో హాయిగా ఉంది. సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆమె మెల్లిగా ఆమెతో బాబా ఇలా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శరత్ బాబూజీ కింద లాస్ట్లో ఉంటారు. సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనస్సు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు. రాజారాం రాజారాం అని నోటితో అంటూ ఉండు. అమ్మా, నిరంతరం అలా అంటుంటే నీ జీవితం పునీతం అవుతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. అపరిమితమైన శ్రేయస్సును పొందుతావు. ఆహా, ఏమి ఆ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాలలో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం అంటే గురువు శిష్యుడికి తన కేవల స్పర్శతో లేదా దృష్టితో తన శక్తినివ్వటం చేస్తూ ఉండేవారు. అలా ఆ కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో, అత్యంత ప్రేమతో వాళ్ళకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తమ మనసుల్లో ముద్రించుకొని భద్రపరుచుకోండని అందరికీ విన్నపం చేస్తున్నాను. బెల్లము మధురం పట్ల ఆకర్షితురాలైన చీమ తన తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు కూడా సాయి చరణాలకు శరణాగతులు కండి. అప్పుడు సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు. చూడ్డానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వారు ఏకాంగులే. దేహంలో ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానం ఉండటం వాళ్ళని మొండితనంతో వేరు చేయాలని చూసేవారి అభిమానం కరిగిపోతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉంటే అప్పుడు ఆ గురువుకి శిష్యునికి ఇద్దరికీ పరిపక్వత లేనట్లేనని తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువుని ఆశ్రయించిన శిష్యుణ్ణి ద్వైతము స్పర్శ కూడా చేయదు. గురువు ఒక గ్రామములోనూ శిష్యుడు మరో గ్రామములోనూ ఉన్నారని భావిస్తే గురు శిష్యులిద్దరూ కూడా మోసపోయినట్టే. మూలములో అసలు ఇద్దరు అనేది లేనప్పుడు వారిలో వేరే భావం ఎక్కడుంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అసఖ్యం అన్నంతగా వారిద్దరూ ఏకరూపులుగా ఉంటారు. గురు భక్తులు కూడా అసలు దూరం అనేదే లేకుండా ఉంటారు. భక్తులు గురు చరణాల్లో శిరస్సును పెట్టడం అనేది స్థూల బుద్ధి, నేను ఆత్మను కాను దేహాన్ని అన్న అజ్ఞానంతో చేసే వ్యవహారిక పూజా పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతతో భజించేవాడుగా, గురువు కూడా భక్తుని ఏకాత్మతా భావంతోనే చూసేవాడుగా, అలాంటి సమరసతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకి ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. తినటానికి అన్నము, ధరించటానికి వస్త్రము ఎలా లభిస్తాయా అని వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి.
ప్రయత్నం చేసి ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది వృధా శ్రమ అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించటం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాన్ని గూర్చే చింతించండి. ఉత్తిష్టత అంటే లే, జాగృత అంటే మేలుకు అని శృతిమాత తీవ్రంగా గర్జించి చెప్తోంది. భక్తులను మేల్కొల్పుతోంది. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లిలో చూడండి. ఓ మానవులారా, ఉత్తిష్టత జాగృత ప్రాపణ్య వరాన్ని బోధిత క్షురస్య ధారాని నిశీత దూరత్యమ దుర్గ పద కౌమామ వదస్తని. ఓ మానవులారా, లేవండి, మేల్కొండి, శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరికెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సునిచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్తి మీద నడకలాగా ఎంతో కష్టమని జ్ఞానులు చెప్తారు. కనుక మానవులు సర్వ అనర్థాలకు బీజమైన జన్మాంతరాల అజ్ఞానమనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానమనే అమృతాన్ని త్రాగాలి. దానికోసం ఎంతో వినయముతో గురు చరణాలకు శరణు వెళ్ళాలి. ఆయనొక్కరికే యోగ్యమైనదేమిటో అయోగ్యమైనదేమిటో తెలుస్తుంది. మనము అజ్ఞానంతో ఉన్న పిల్లలము, కొద్దిపాటి జ్ఞానంతో అహంకారము ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ, ఈ ఇద్దరూ ఒకటేనన్న భావన కలగాలంటే అందుకు ఒకే ఒక ఉపాయము గురువు. అజ్ఞానమనే ఉపాధి కల ఆత్మ అంటే జీవుడు, మాయే అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని తీసివేయడానికి ఒక్క గురువే సమర్థుడు. మనసు కుశంకలు చేస్తూ ఉంటుంది. దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడి నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మల ఆ కర్తృత్వం ఆయనకంటే సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకి సమర్పించాలి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తించుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనినైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఈ పనులు నేను చేస్తాను అని మనసులో ఏమాత్రం అభిమానం పెట్టుకున్నా అక్కడ ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా దాని పరిణామం కనిపిస్తుంది. కార్యసిద్ధి కాదు. మాయతో ఉత్పన్నం కాబడిన మోహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడు అహ్మద్ పంత్కి హరి గురువుల కృప కలిగింది. అది అది కూడా అది కూడా కేవలం దైవయోగం వల్లనే. శ్రమ లేదా ప్రయత్నం లేకుండానే లభిస్తుంది. అంటే వారే హరి గురువులు. తమ సంకల్పం నెరవేరేందుకు అతనికి గొప్పతనాన్ని ఇచ్చినట్లు కనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించటం కోసం తమ చరిత్రను ప్రసిద్ధం చేయడానికి నిశ్చయించుకొని అతనితో బలవంతంగా సవిస్తరంగా ఈ చరిత్రను వ్రాయించారు. అఖండ ధ్యానమనే దారములో అనన్య ప్రేమ అనే అనేక రకాల రంగురంగుల పూలతో మనోహరమైన పూలను గురించి ఆదరపూర్వకంగా స్థాయికి అర్పిద్దాము. ఆత్మస్వరూప స్వరాజ్యం అనే సింహాసనాన్ని పొందుదాము. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాము. అహంకారము లేకుండా ఆత్మానందాన్ని అనుభవిద్దాము. మన హృదయాన్ని సుఖింపజేస్తాము. సాయిబాబాని అనన్య ప్రేమతో పూజ్యభావంతో ధ్యానిద్దాము. దాంతో మన మనస్సు ఆత్మస్వరూపంతో స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఆత్మానంద అనుభవం కలిగి మన మనస్సు సుఖిస్తుంది. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైనది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతము. శ్రవణేంద్రియాలను శుద్ధము చేయడానికి ఒక క్షణం పాటు ఇటువైపు శ్రద్ధ పెట్టండి. తరువాత రాబోయే 3 అధ్యాయాలలో బాబా తమ స్థానములోనే కూర్చొని భూత భవిష్యత్ ఇత్యాది గోష్ఠులను సూచించే అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రమ స్థానాన్ని అతనికి చూపించారు. బర్హాన్పూర్లో ఉండే ఒక స్త్రీ
పులగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకు దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తరువాత మేకుడనే ఒక ఉత్తమ భక్తుడికి స్వప్నములో గోడపై త్రిశూలం గీచినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తి పూర్వకంగా వినే ఆ భక్తుల శ్రవణం సార్థకమవుతుంది. సాగరములో మునిగిన ఉప్పురాయి దానిలో ఐక్యమైపోతుంది. అదేవిధంగా సోహం సోహం భావపు అభిన్వత్వముతో బ్రహ్మమనే నేనే అయి ఉన్నాను అనే ఏకాత్మ భావనతో హేమడ్ పంత్ సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నాడు. అంతేకాక ప్రేమ సాయి ధ్యానం పట్టుకోగాక అది కాక మరేది మనసులో రాకుండగాక మనస్సు సదా సావధానంగా ఉండుగాక అలాగే భూతకాలం తుడిచిపెట్టుకుపోగాక భవిష్యత్తు కాలపు చివర ముందుకు జరుగుగాక మిగిలిపోయిన మధ్యలోని వర్తమాన కాలం గురు చరణాల్లో నిరంతరం అలా ఉండిపోవుగాక. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దీక్షా అనుగ్రహ దాన అనే పేరు గల 27వ అధ్యాయం ముగిసింది. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का, झाड़ू गणो है अपने मस्जिद का, झाड़ू गणो है मालिक हमारे। मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
मा